అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నినటువంటి కాకినాడ వాసి అలాగే సానా సతీష్ బాబుకి అయితే కాకినాడ ఇప్పుడు వచ్చేసిన నేపథ్యంలోనే భారీగా ఘన స్వాగతం పలుకుతున్నారు. కాకినాడ నుంచి అలాగే ప్రధానంగా రాజమండ్రి నుంచి కావచ్చు, అలాగే ప్రతిపాడు మీదుగా పిఠాపురం మీద చేరుకున్నారు. భారీ ఎత్తున అయితే ఆయనకైతే కూటమి నాయకులు అలాగే టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున అయితే ఇక్కడ ర్యాలీల మధ్య అయితే స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, రాజ్యసభ సభ్యునికి ఏ విధంగా ఘన స్వాగతం పలికారు? ప్రధానంగా ఆయన గతంలో చేసినటువంటి సేవలకు ఏ విధంగా గుర్తింపు వచ్చిందంటారు? అతను కూడా రాజ్యసభ సభ్యుడు. ప్రజెంట్ మన సానా సతీష్ గారు కూడా ఎంపీ సీటు త్యాగం చేయడం జరిగింది. ముందుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన అనుకున్నారు, కూటమిలో ఇవ్వాల్సి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆయన ఆదేశాలకి ఆయన ఆ రోజు తప్పుకోవడం జరిగింది. తప్పుకోవడమే కాకుండా ఎలక్షన్లో ఉమ్మడి జిల్లాలో ఆయన పార్టీకి సపోర్ట్గా గట్టిగా ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. సుజనా రంగారావు గారు, సతీష్ వీళ్ళందరూ ఒక టీంలో ఏదైనా తెలుగుదేశం పార్టీలో చేసిన పనికి సమయం సందర్భం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తింపు ఉంటుంది. ఆ విధంగా ఈరోజు సతీష్ గారికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అతను కూడా ఇక్కడ కాకినాడ జిల్లా వాస్తవ్యుడు, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. అది కూడా పార్టీకి కొంత అడ్వాంటేజ్. అన్ని నియోజకవర్గాల నుంచి ఈరోజు ర్యాలీ పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పిఠాపురాన్ని కూడా ఘన స్వాగతం కార్యకర్తలందరూ కూడా పలికారించారంటే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థి, కూటమి అభ్యర్థి. అదేవిధంగా అక్కడ కుక్టేశ్వర ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఇప్పుడు ప్రధానంగా పాలన ఏ విధంగా కొనసాగుతుంది? అంటే అప్పటికే 6 నెలల పాలన పూర్తయింది. ఏ విధంగా ఉంది స్పందన ప్రజల నుంచి? ప్రజల నుంచి స్పందన బాగుంది. ఇప్పుడు పాలనలో సంక్షేమం కానీ ఏది కూడా పార్టీ వెనక్కి పెట్టలేదు కదా, ప్రతిదీ జరుగుతూ ఉంది. గ్యాస్ సిలిండర్ ప్రోగ్రాం జరిగింది. అతను 4 ఏళ్ళు 5 ఏళ్ళకి ఇచ్చాడు, పెన్షన్ పెంచుకుంటాను. మేము ఏదైతే పెంచుతా ఉన్నామో ఆ పెన్షన్ ఇచ్చాం. అదేవిధంగా మిగిలిన స్కీమ్స్కి కొన్ని కమిటీలు వేశారు. కమిటీలు వేసిన వెంటనే ఆ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఏది కూడా వెనకడిగేది లేదు, కొన్ని సిస్టానికి వెళ్తున్నారు. అదేవిధంగా రేషన్ కార్డ్స్ కొత్త ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన దొంగ కార్డులు ఏదైతే ఉన్నాయో ఆ కార్డులన్నీ కూడా ఏరివేస్తారు. నిజమైన పేదవాడు ఎవడున్నాడో, నిజమైన లబ్ధిదారుడు ఎవడున్నాడో వాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన ఇంటికి చేరతాయి. అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు సానా సతీష్ బాబు గతంలో మీరు అన్నట్టుగా ఎంపీ సీటు త్యాగం చేశారు. అంటే టీడీపీ నుంచి అయితే ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తారన్నారు. మీరు కూడా పిఠాపురం నుంచి సీటు త్యాగం చేశారు. మీకు త్వరలోనే ఒక అవకాశం ఇస్తున్నారు. అంటే ఎమ్మెల్సీగా ఇప్పుడు ఆయనకి ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు. మీకు త్వరలోనే ఇస్తున్నారు. ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? ఇస్తారు. ఇది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరిని ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ పెట్టాలి ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. పార్టీలో మేము పార్టీలో పదవుల కోసం పదవి ఎప్పుడు ఇస్తామని ప్రశ్న కాదు. పార్టీ ఏ పని చెప్పుద్దో ఆ పని మేము చేస్తూ ఉన్నాం. పార్టీ గెలిపించమని చెప్పింది, కూటమిలో గెలిపించాం, పార్టీ పనిచేస్తున్నాం. అంతేగాని మాకు ఎప్పుడు వస్తుంది ఇదని పార్టీలో ఎప్పుడు నేను అటువంటి ఆలోచన ఉండదు. నా ఆలోచనల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, లోకేష్ గారి ఆదేశాలతో పనిచేయడమే నా ఆలోచన. అంటే ఇప్పటికే ఎమ్మెల్సీలు అన్నీ కూడా పూర్తి పక్కన రాజ్యసభ అవుతున్నాయి, ఒక పక్కన అసెంబ్లీలో ఎమ్మెల్సీలు కూడా ఇది అవుతున్నట్టు ఎలా చూడాలంటారంటారు? ఏది నేను హ్యాపీగా ఉన్నాను కదా, ఇందులో ఎలా చూసేదంటే నేను పవర్లో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మేము ముఖ్యమంత్రి కదా, లోకేష్ మంత్రి అయితే మేము మంత్రి కదా, ఏంటి చాలు మాకు. అది త్వరలోనే శుభవార్త అంటారు. వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మాకు. ఓకే, ఇది పరిస్థితి. ప్రధానంగా భారీ ఎత్తున అయితే ఇక్కడ ఘన స్వాగతం పలుకుతున్నారు. రాజ్యసభ సభ్యునిగా ఉన్నటువంటి ఆయనకైతే భారీగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే పిఠాపురం అదే రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పిఠాపురం చేరుకున్న నేపథ్యంలోనే ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అదే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించి ఆయనకి కాకినాడ వస్తున్నటువంటి సానా సతీష్ బాబు అయితే ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఏదో ఎంపీగా గతంలో టీడీపీ నుంచి పోటీ చేయవలసినటువంటి సానా సతీష్ బాబుకి అయితే ఇప్పుడు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చారు. గతంలో వర్మ కూడా పిఠాపురం నుంచి అయితే త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సీటు ఏ విధంగా ఇస్తారనే దానిపై అధినాయకుడు నిర్ణయం మేరకే ప్రతిదీ ఉంటుందని చెప్పేసి ఆయన అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అందరూ కూడా మాకు ఇప్పుడు అధికారంలో ఉన్నాం, ఆయన చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదే చేస్తామంటూ ఆ విధంగానే ముందుకెళ్తాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టికెట్ గతంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట త్వరలోనే నెరవేరుస్తారని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.